నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా కేర్లంపూడి మండలంలోని వీరవరం గ్రామంలో శ్రీ 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 వనదుర్గ అమ్మవారి 9వ వార్షికోత్సవాన్ని జేజేలు గురు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించి భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా సోమవారం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు। వీరవరం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించారు। జై గురుదేవదత్త। కిర్లంపూడి మండలం కాకినాడ జిల్లా వీరవరంలో వెలుసున్నటువంటి శ్రీ 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 వనదుర్గ అమ్మవారి యొక్క 9వ వార్షికోత్సవ అన్నదాన సమారాధన కార్యక్రమం అఖండంగా జరగడానికి మరి గ్రామ పెద్దలు మరియు చక్కగా ఉండేటువంటి భక్తులు మరి ఆదర్శంగా ఉండేటువంటి అందరి యొక్క సహాయ సహకారాలతో విశేష అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। అమ్మవారికి శుక్లద వేద పండితులైనటువంటి సూర్యదత్త శర్మ గారు, మోహనదత్త శర్మ గారు వేద పండితులచే మరి గర్భగుడి పురోహితులిద్దరు కూడా ఉదయం అమ్మవారిని విశేష అభ్యంగన స్థానం మరియు అమ్మవారిని అలంకారం విశేష అలంకారాలతో విశేష అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। చుట్టుపక్కల గ్రామం అయినటువంటి రాజుపాలెం, రామకృష్ణాపురం, రామచంద్రపురం తదితర గ్రామాల నుంచి భక్తులు విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమానికి హాజరై అమ్మవారి యొక్క కోరికలను తీర్చమని అడగగా వారు ఎవరైతే పిల్లలు లేనటువంటి వారికి సాక్షిగా పిల్లల్ని ప్రసాదించడం జరిగింది। అదేవిధంగా 7 వారాల దండం పెట్టుకున్నటువంటి వనదుర్గమ్మ వారు త్రిశక్తి స్వరూపిగా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మవారిని ఈ రోజు వరకు మేము చెప్పడం జరగలేదు। ఆవిడ దర్శనం ద్వారా గత 30 ఏళ్ళుగా కూడా కొలువై ఉన్నటువంటి అమ్మవారు మరి సంతానం లేనటువంటి వారికి, వివాహం జరగలేనటువంటి వారికి, ఆరోగ్యం బాగోలేనటువంటి వారికి ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించింది। నాకు కరోనాలో నాకు విపరీతమైన అనారోగ్యంతో ఉండగా అమ్మవారి దర్శనం ద్వారా ఈ రోజు నేను అమ్మవారికి సేవకుడిగా ఆ గుడి నిర్మాణం చేయడమే కాకుండా భక్తుడిగా నేను సేవలు అందించడానికి కారణం ఆవిడ యొక్క కరుణా కృపా కటాక్షం। మరి గ్రామ పెద్దలు అలాగే మరి మా యొక్క పెద్దల గుడి నిర్మాణానికి సహకరించినటువంటి నరసింహ గారు వాళ్ళందరి సహకారాలతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మరి మా భక్తులు, మా కమిటీ సభ్యులు అందరూ కూడా దీనికి సహకరించి మరి ఉన్నతంగా చేయడానికి ఏర్పాటు చేశారు। అలాగే మాకు ఈ కార్యక్రమంలో తోడుగా ఈ విషయాన్ని వెల్లడించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ శ్రీమాత్రే నమః। ఓం శ్రీమాత్రే నమః। సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే। వీరవరం గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ వనదుర్గా అమ్మవారి ఆలయంలో 9వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది కావున కాబట్టి గ్రామస్తులు అందరికీ కూడా అన్నదానం జరిపించి అలాగే ప్రాతకాలాన్ని అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి। అలాగే ఈ యొక్క ఆలయ విశేషం ఏంటయ్యా అంటే కనుక ఇక్కడ ఎవరైనా ఏ కోరికైనా కోరుకుంటే కనుక ఖచ్చితంగా నెరవేరుతుందండి। అది 9 శుక్రవారాల చొప్పున నిరంతరాయంగా ఆగకుండా వచ్చి ఈ అమ్మవారిని కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి। సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందండి, ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం కలుగుతుంది। అలాగే మీ కామ్యం ఏదైతే దానికి తగ్గట్టుగా ఈ అమ్మవారి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇస్తుంది అని చెప్పేసి ఈ గ్రామస్తులు అందరూ కూడా తెలియజేశారండి। అలాగే ఈ వేళ 9వ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారికి అంగరంగ వైభవంగా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయండి। ఈ ఆలయం ఆధ్వర్యం మొత్తం అంతా కూడా శ్రీ 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 జేజేలు గురూజీ గారి ఆధ్వర్యంలో మొత్తం జరుగుతున్నదండి।